చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే నల్ల బంగారు నేలకు సరికొత్త కళ సంతరించుకుంది. సింగరేణి సంస్థ ఏటేటా తన కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటూ ఉత్పాదకతలో రికార్డులు సృష్టిస్తుంది. తెలంగాణకు మణిహారంగా మారిన సంస్థ ప్రస్తుతం ఎల్లలు దాటి ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారి తన ప్రత్యేకతను చాటుకుంటున్న సిరుల వేణి సింగరేణి 135వ వసంతంలోకి అడుగుపెట్టింది. బొగ్గు ఉత్పత్తిలో రారాజు సింగరేణి కాలరీస్ కంపెనీ నేడు డిసెంబర్ 23తో 134 వసంతాలు పూర్తి చేసుకుని 135వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఏటేటా నూతన ఆవిష్కరణలతో సింగరేణి సంస్థ ముందుకు సాగుతోంది. దక్కన్ హైదరాబాద్ కంపెనీ లిమిటెడ్గా పిలువబడే సంస్థ తొలిసారిగా 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించగా 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ లిమిటెడ్గా అవతరించింది. దేశంలో 1774వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాంచీలోని రాణిగంజ్ కోల్ఫీల్డ్ పేరిట మే 4న బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. 1956లో బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి శాస్త్రీయపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, పంచవర్ష ప్రణాళికలు వంటివి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి పేరు ప్రఖ్యాతులు గడించింది. నూట 34 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతూ దేశంలోని ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం, ఆసిఫాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో సింగరేణి సంస్థ విస్తరించి ఉంది. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థ కాలక్రమేణా తన కార్యకలాపాలను విస్తరించడం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో అడుగుపడింది. సింగరేణి వ్యాప్తంగా 400 పైచిలుకు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
అందులో 109 మెగావాట్ల ఉత్పత్తిని సంస్థ ఇప్పటికే ప్రారంభించగా మనుగురు నుండి 30 మెగావాట్లు, రామగుండలో 30 మెగావాట్లు, ఇల్లందులో 39 మెగావాట్లు, మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 10 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. తాను ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్తును పవర్ గ్రిడ్ సంస్థకు అనుసంధానం చేస్తూ రాష్ట్ర అవసరాలను తీరుస్తోంది. రెండో దశ సోలార్ ఉత్పత్తిలో భాగంగా సింగరేణి నిర్మిస్తున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి 90 యూనిట్ల లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రెండో దశలో భాగంగా మందమరి ఏరియాలోని కాశీపేటలో ప్రారంభించిన తొలి ప్లాంట్ నుంచి 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు కొత్తగా 5 సోలార్ ప్లాంట్లను సింగరేణి సంస్థ ఏర్పాటు చేయనుంది. మందమరి ఏరియాలోని కాశీపేటలో 75 ఎకరాల్లో 15 మెగావాట్లు, మందమరిలోని ప్రాణహిత కాలనీలో 28 మెగావాట్లు కలిగిన మిగిలిన లక్ష్యంతో కొత్తగూడెంలోని 37 మెగావాట్లు, భూపాలపల్లిలోని 10 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుతో మూడో దశలో 81 మెగావాట్ల నీటిపై తేలియాడే ప్లాంట్లను నెలకొల్పేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ రాష్ట్ర గ్రిడ్కు అనుసంధానం కానుండగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్, సింగరేణి సోలార్ ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ కలిపి మొత్తం 1500 మెగావాట్ల విద్యుత్తును సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అందించనుంది. ఇరవై ఏళ్ల క్రితం 1,16,000 కార్మికులతో కలకల్లాడిన సింగరేణి సంస్థలో సాంకేతికత పెరగడంతో కార్మికులను గణనీయంగా తగ్గించే పనిలో నిమగ్నమైంది. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంఖ్య ప్రస్తుతం 40,000కు పడిపోయింది. బొగ్గు లక్ష్యాలు పెరుగుతున్నప్పటికీ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అవుట్సోర్సింగ్ ఫలితంగా కార్మికుల సంఖ్యను క్రమంగా కుదిస్తూ వస్తోంది. పర్మనెంట్ కార్మికుల స్థానంలో బొగ్గు బావుల్లో సుమారు 2.5 లక్షలకు పైగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఒకప్పుడు సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణ తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులున్నాయి. సంస్థ పరిధిలోని కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, కళ్యాణికని బ్లాక్ 6, శ్రావణపల్లిలోని మరో బ్లాక్లను ప్రైవేటీకరిస్తూ కేంద్రం టెండర్లను కూడా ఆహ్వానించింది. దీన్ని సవాల్గా తీసుకున్న 5 జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, బిఎంఎస్తో కలిసి టీబీజీకేఎస్ ఆందోళన బాటపట్టాయి. అయితే బొగ్గు బ్లాకులను సొంతం చేసుకోవడం కోసం టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తాత్కాలికంగా ప్రైవేటీకరణ అంశం వాయిదా పడింది. భవిష్యత్తులో మళ్లీ ప్రైవేటీకరణకు పూనుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రైవేటీకరణ జరిగితే సింగరేణికి ఉన్న దశాబ్దాల ఘన చరిత్ర కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉంది.